మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడంటే మొదట్లో మెగా అభిమానులు ఎంత ఎగ్జైట్ అయ్యారో, కానీ చివరికి శంకర్తో చరణ్ ఎందుకు సినిమా చేశాడో అని తలలు పట్టుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర అంత దారుణమైన ఫలితాన్ని అందుకున్నది ఈ చిత్రం. మరి ఈ సినిమాకు ఏది సరిగా కుదరలేదనే అభిప్రాయం అయితే అభిమానుల నుంచి వినిపించింది. మ్యూజిక్ విషయంలో కూడా కొంతమేరకు విమర్శలు తప్పలేదు. తమను కూడా అంచనాలను అందుకోలేకపోయినట్లే కామెంట్ అయితే వినిపించాయి. అయితే ఈ సినిమాకు పాటలు అందించే విషయంలో తాను చేయాల్సిందల్లా చేశానని, అవి జనాలకు కనెక్ట్ కాకపోవడానికి కొరియోగ్రాఫర్ల లోపమేనని తమనైతే ఒక ఇంటర్వ్యూలో తేల్చేశాడు. ఒక్క పాట అంటే కేవలం సంగీతం మాత్రమే కాదు, నేను చేసిన పాటకు 25 మిలియన్ వ్యూస్ అయితే రావచ్చు. మంచి మెలోడీ పాట చేస్తే 50 మిలియన్ వ్యూస్ కూడా వస్తాయి. కానీ తర్వాత ఆ పాటను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాల్సింది కొరియోగ్రాఫర్. డాన్స్ మాస్టర్లు సరైన స్టెప్ కంపోజ్ చేయాలి. కానీ గేమ్ చేంజర్ సినిమాలో ఏ పాటకు సరైన హుక్ స్టెప్పే పడలేదు. జరగండి, రామచ్చారా, నానా హైరానా ఈ పాటల్లో దేనికి స్టెప్ అయితే కుదరలేదు. అలా వైకుంఠపురంలో సినిమా చూడండి, అందులో ప్రతి పాటకు హుక్ స్టెప్ కుదిరింది. గేమ్ చేంజర్ విషయంలో అది జరగలేదు. ఒక పాటకు డాన్స్ బాగుండేలా చూసుకోవడం కొరియోగ్రాఫర్, హీరో బాధ్యత. సరైన హుక్ స్టెప్స్ లేకపోవడం వల్లే గేమ్ చేంజర్ పాటలతో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయారన్నది నా అభిప్రాయం అని తమనైతే తెలిపారు.